మహా ఉచిత ప్రేమించి ఈ విధంగా ఇది నందు అధికాలమైన సన్నిధానంలో చేరి స్థుతించడానికి, ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మనం ఎంతగానో ఆయన స్థుతించబద్దులమై ఉన్నాం. అందరం ఒకసారి గట్టిగా దేవుని నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. మరొక పర్యాయము నాకు ఇచ్చే అవకాశాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే నన్ను పరిచయం చేసిన జీవనయ్య గారికి మరొకసారి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దీన్ని నడిపిస్తున్నటువంటి విక్రబాబు గారికి, అలాగే సంధ్యమ్మ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కృపలో మనందరము దేవుణ్ణి విశ్వసించి నడుచుకుంటున్నాం. అబ్రహాము జీవితము ద్వారా నేర్చుకోవాల్సిన పాఠములు చాలా ఉన్నాయి. చూడండి, అబ్రహాము తన జీవితంలో రోమిలకు రాసిన పత్రిక 4:18 ఒక మాట మనకి కనబడుతుంది. సార్ చూద్దామా? రోమిలకు రాసిన పత్రిక 4:18. నీ సంతానము ఇలాగునుండనని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనులకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ గలవాడై. చాలండి. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించినప్పుడు ఏం లేదంట? నిరీక్షణకు ఆధారము లేదు. ఎందుకంటే అబ్రహాముకు దేవుడు ఎవరో తెలియదు, ఆ విన్న స్వరం ఎవరిదో తెలియదు, ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఒక స్వరాన్ని విన్నాడు అంతే. యా అబ్రహామా, నువ్వు ఈ స్వదేశమును విడిచి, నీ సొంత జనాంగమును విడిచి, నీకున్నదంతా విడిచి, ఇదిగో నేను నీకు చూపించబో దేశమునకు నువ్వు ప్రయాణమై వెళ్ళు అని చెప్పగానే దేవుడు ఆ విన్నటువంటి స్వరము ఎవరిది అనేది కూడా ఆలోచన చేయకుండా, ఆ విన్నటువంటి స్వరము ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఆలోచించకుండా, ఆ విన్నటువంటి స్వరము నిజంగా దేవుడిదేనా అనేటువంటి ఆ విషయాన్ని కూడా పరిశీలించకుండా అబ్రహాం ఏం చేశాడనంటే, విన్న వెంటనే ఏం చేశాడండి? ఫస్ట్ ఆ మాటను విన్నాడు, విన్నదాన్ని అంగీకరించాడు, దానికి విధేయతను చూపించాడు, విన్నదాని ప్రకారము చేశాడు. అబ్రహాము ఆశీర్వదించబడ్డానికి, అబ్రహాము దీవించబడ్డానికి, లేక అబ్రహాము ఈ రోజు విశ్వాసులకు తండ్రిని పిలువబడ్డానికి గల కారణం అదే. ఆయన ఎవరో తెలియదు, అసలు ఏ మాత్రము తెలియదు అతనికి, ఏ మాత్రము తెలియదు ఆయనకి అబ్రహాముకి దేవుని గురించి. కానీ స్వరాన్ని విన్నాడు, విన్నప్పుడు వెంటనే విశ్వసించాడు, ఆయన నమ్మాడు, ఆ విన్న స్వరాన్ని నమ్మాడు, నమ్మి ఆ మాటకి విధేయతను చూపించి దాని ప్రకారం కొనసాగించాడు. ఏ మాత్రము సందేహించలేదు, ఏ మాత్రము కూడా అనుమానించలేదు. అక్కడ చూస్తే తనకు కుమారులు లేరని బాధపడుచున్న సమయంలో అబ్రహామును దేవుడు దీవించాడు, అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అలాగంటే అయ్యా నిన్ను దీవించు వారిని దీవిస్తాను, ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, లేదా నిన్ను శపించు వారిని శపిస్తానని చెప్పి అబ్రహాముకు కలిగిన ప్రతిదాన్ని ఆశీర్వదించగా, దీనంతటిని చూసుకున్నటువంటి అబ్రహాం, అయ్యా ఇంత ఆస్తినిచ్చావు, ఇంత దీవించావు, నాకు ఇచ్చినటువంటి ఆస్తికి వారసుడు లేదు, సంతానము లేదు నాయన, నాకు ఎవరి పాలు చేయాలి అని బాధపడుచున్న సమయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడి, అయ్యా ఇదిగో నీకు ఒక కుమారుడిని ఇస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానం ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె ఇదిగో వృద్ధి చెందును అని చెప్పి దేవుడు మాట్లాడుతాడు అబ్రహాముతో. ఎన్నో సంవత్సరంలో దేవుడు మాట్లాడేందుకు కుమారుని ఇస్తానని? 75వ సంవత్సరంలో మాట్లాడాడు దేవుడు. 75వ సంవత్సరంలో అబ్రహాముకి కుమారులు ఇస్తానని దేవుడు మాట్లాడితే, అక్కడి నుంచి అబ్రహాముకి కుమారులు కలిగేటప్పటికి ఒకసారి చూద్దాం, 19వ వచనం చూద్దాం మనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక జాగ్రత్తగా గమనించండి. అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై అప్పటికి తన శరీరము మృత తుల్యమైనట్లు, శారా గర్భం మృత తుల్యమైనట్లు ఆలోచించను. కానీ ఏం చేశాడంటే దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని
నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించాడు. అంటే దెర్ ఇస్ నో డౌట్, అంటే ఎటువంటి అనుమానం లేదు. రూఢి అయిన విశ్వాసం అని అంటే ఇంచుమించుగా అబ్రహాము దేవుడు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయించాడండి? 25 సంవత్సరాలండి. 25 సంవత్సరాలు అబ్రహాము దేవుడు చెప్పిన మాటను నెరవేర్పును పొందటానికే, తన జీవితంలో సంతానమును కలగటానికే 25 సంవత్సరాలు చూశాడు. అవునా? ఒకవేళ మనం అనుకోవచ్చు, లేకపోతే అబ్రహాం అనుకోవచ్చు, అప్పటికే 75 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంకా 75 ఏళ్ల వయసులో పిల్లలు పుట్టడం సాధ్యమంటారా? అసాధ్యమండి. ఏమండి, అవుతుందంటారా? కానీ 75 ఏళ్ళలోనే అవదనుకుంటే అబ్రహాము 100 ఏళ్ల వరకు 25 సంవత్సరాలు వెయిట్ చేయించి శరీరము, శారా యొక్క శరీరము, గర్భము మృతతుల్యమైనప్పటికీ ఏం చేశాడండి? దేవుడు కుమారునికి అనుగ్రహించాడు. నిరీక్షణకు ఆధారం లేదు, కుమారుడు ఇస్తాడటానికి ఆధారం లేదు. కొన్నిసార్లు మన పరిస్థితుల్లో కూడా మనము దేవుని మీద విశ్వసించడానికి, మన జీవితంలో ఇది జరుగుతుందనడానికి, లేకపోతే ఇది ఈ విధంగా మారుతుందనడానికి అవకాశమే లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతి పరిస్థితి మనం చేదారిపోయింది అనుకోవచ్చు, ఇక అంత అయిపోయింది అనుకోవచ్చు, ప్రభా ఇక ఏమి చేయడానికి లేదయ్యా అనుకోవచ్చు. మన పరిస్థితులు చేదారిపోయింది, నా చేతుల్లో ఏమీ లేదని అంత అయిపోయిందండి అని అనుకోవచ్చు. ఇక ఏమీ లేదండి, చేదారిపోయిందని పరిస్థితి అనుకోవచ్చు. నా స్థితులన్నీ పోయినాయండి, నా స్థితిగతులన్నీ మారిపోయినాయండి. నీ జీవితంలో ఇక నేను కోలుకునే పరిస్థితి లేదు, నా జీవితంలో ఇక నేను ఎదుర్కొనే పరిస్థితి లేదు, నా జీవితంలో నేను బాగు చేసుకునే పరిస్థితి లేదు, లేదా నా కుటుంబంలో ఈ పరిస్థితి ఇక చేదారిపోయింది, లేకపోతే నా ఆరోగ్య పరిస్థితి మొత్తం క్షీణించింది, ఇక అంతా అయిపోయింది, లేకపోతే నాన్న వాళ్ళ యొక్క ఆరోగ్యం పరిస్థితి అంతా అయిపోయింది, డాక్టర్ దెర్ ఇస్ నో హోప్ అని చెప్పేశారు, ఇక ఏ అవకాశం లేదని చెప్పేశారు డాక్టర్లు. కొన్నిసార్లు మనం ఈ మాటలు విని ఇక ఎక్కడ విశ్వసించడానికి, ఇక ఎక్కడ ఆలోచన చేయడానికి, ఎక్కడ ఒక విషయంలో కోరుకుంటానేమో, లేకపోతే పైకి వస్తానేమో అని ఆలోచించడానికి కూడా అవకాశం లేనట్టు ఇది కదా జీవితం పాడైపోయింది, అతని ఆరోగ్యం పాడైపోయింది, పరిస్థితులు కూడా తయారైపోయింది అని అనుకుంటున్నాం మేము. ఒకసారి ఆలోచించండి, అబ్రహాము నిరీక్షణకు ఆధారము కూడా లేనప్పుడు దేవుని విశ్వసించాడు. మనకు ఆధారం ఉంది, దేవుడు చేసిన కార్యాలు మనకు తెలుస్తున్నాయి, దేవుడు చేసిన అద్భుతాలు మనం చూస్తున్నాం, దేవుడు చేసినటువంటి మేలును మనం అనుభవిస్తున్నాం. కానీ పరిస్థితులను బట్టి దేవుని మీద ఉంచవలసిన నిరీక్షణను ఉంచకుండా విశ్వాసం నుంచి తొలగిపోతూ ఉన్నా అబ్రహాము ఎక్కడా కూడా అనుమానించలేదు, ఎక్కడా కూడా అవిశ్వాసము తరదరిచాలని లేదు, ఎక్కడా కూడా విశ్వాసములో ఈ బలహీనుడు కాకుండా రూఢి అయిన విశ్వాసముతో దేవుణ్ణి నమ్మాడు. 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. అప్పటికే 75 ఏళ్ళకే కుదరదు అనుకుంటే 25 ఏళ్ళు వెయిట్ చేయిస్తే ఒక్కసారి ఆలోచించండి, సంవత్సరం వెంబడి సంవత్సరం గడుస్తున్న కొద్దీ తన జీవితంలో మనమైతే ఏం ఆలోచిస్తామో ఒకసారి ఆలోచించాలి. అయ్యో ఇదిగో దేవుడు ఇస్తానన్నాడు, ఇంకా ఇవ్వలేదేంటి, ఇదిగో నా గర్భ పరిస్థితి ఇలా అయిపోతుంది, ఇదిగో ముసలివాళ్ళం అయిపోతున్నాం, ఇంకెప్పుడు పిల్లలు పుడతారు, ఇప్పటికే ఆలస్యమైంది అనుకుంటే దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. నిజంగా దేవుడు ఇస్తాడంటారా? ఇంకొక డౌట్ వస్తే మనకి అపవాది తీసుకొస్తాయి, అసలు నేను విన్న స్వరం నిజంగా దేవుడేనా? పిల్లలు పుడతారని దేవుడు పిల్లలు ఇస్తానని చెప్పాడు కదా, నేను విన్నది నిజంగా దేవుడిదేనా అన్నట్టు ఇంకొకరి మనం తీసుకొస్తుంది అపవాది. వాడి పని అది. మొట్టమొదటిగా ఆత్మీయ జీవితంలో మనం వినుచున్న స్వరము, మనం వినుచున్న వాక్యము, మనం వినుచున్న మాట దేవుని దగ్గర నుంచి వస్తుందా, లేక అది అపవాది మాట అని గ్రహించగలిగినటువంటి వివేచన జ్ఞానము మనము కలిగి ఉండాలి. ఎంతవరకు నిజముగా దేవుని మాట వింటూ ఉన్నప్పుడు, నిజముగా ఎంతవరకు దేవుని గురించి తెలుసుకుంటున్నప్పుడు, లేకపోతే కొంతమంది ఈనాడు ఈ మాట చెప్పడానికి బాధాకరమైనప్పటికీ ఈ మాట చెప్తూ ఉన్నాను, అబద్ధ ప్రవక్తలు బయలు వెలుచున్న భయంకరంగా తిరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఏది నిజమైన వార్త, ఏది అపవాది దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట అనేది గ్రహించగలిగినటువంటి జ్ఞానం మనకుందా?
మన పరిస్థితులన్నీ చేజారిపోయినాయి అనుకుంటున్నాం, కానీ మన స్థితిగతులన్నీ పోయినాయి అనుకుంటున్నాం. ఇక నా వల్ల ఏం కాదు, అయ్యా అంత కోల్పోయాను అనుకుంటున్నాం. ఎక్కడ విశ్వసించడానికి ఆధారం లేదు, ఏది జరుగుతుంది అనడానికి కూడా అవకాశం లేదు అనే పరిస్థితుల్లో దేవుని మాట మనం ఎంతవరకు వింటున్నాం? ఆ మాట అది దేవుని దగ్గర నుంచి వచ్చిందా లేక అపవాది దగ్గర నుంచి వచ్చిందా? కొన్నిసార్లు అపవాది మన ముందు అవకాశం ఉన్నప్పటికీ, మన ముందు దేవుడు చేసే కార్యాలు అవకాశం ఉన్నప్పటికీ, మన జీవితంలో అపవాది మన కళ్ళకు గుడ్డితనాన్ని కలగజేసి ఇక లేదంతా అయిపోయింది, నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఇక పరిస్థితులు మారవు, అయిపోయినని చేయడానికి అపవాది మనల్ని భ్రమపరుస్తూ ఉంటుంది. ఒకవేళ అలా ఎక్కడైనా పడిపోతున్నామా? ఏ రోజైనా గమనించామా? అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అన్నాడు, అది కూడా నిరీక్షణ కలిగిన అన్నాడు. దేవుడు ఎవరో ఆయనకి తెలియదు, కానీ ఈరోజు మనకి తెలిసినప్పటికీ మన పరిస్థితులను బట్టి, మన స్థితిగతులను బట్టి, మనం అనుభవిస్తున్న వేదన బట్టి, మనం అనుభవిస్తున్న శోధన బట్టి, మనం అనుభవిస్తున్న శ్రమలను బట్టి, మనం అనుభవిస్తున్న అనారోగ్య పరిస్థితులను బట్టి ఇక అంతా చేజారిపోయిందయ్యా. నా కుటుంబంలో పరిస్థితులు అన్నీ చేజారిపోయినాయి, ఇక ఏమీ చేయడానికి లేదు. నా బిడ్డల పరిస్థితులన్నీ చేజారిపోయినాయి, ఇంక ఏమీ చేయడానికి లేదు అని అనుకుంటున్నామా? మనము నిరీక్షణ కలిగి నమ్మితే, మృతతుల్యమైనటువంటి శారా గర్భము నుంచి దేవుడు పిల్లలు పుట్టించగలిగినప్పుడు, ఇదిగో యేసు ప్రభువు నుంచి ఉండగా ఒక విధవరాలు తన కుమారుడు చనిపోయాడు. ఏమండి, విధవరాలు యొక్క కుమారుడు చనిపోయాడు, పాడి కట్టేశారు, కుమారుడు తీసుకెళ్తున్నారు. ఇక విధవరాలు అనుకున్నచ్చు, అయ్యో నా పరిస్థితి అంతా చేజారిపోయింది, నా భర్త ముందుగానే చనిపోయాడు. అక్కడ విధవరాలను క్లియర్ గా రాయబడి ఉంది. కుమారుడైనా ఆశ్చర్యంగా ఉంటాడు అనుకుంటే, కుమారుడైనా తోడుగా ఉంటాడు అనుకుంటే, కుమారుడైనా నాటుకుంటాడు అనుకుంటే, కుమారుడైనా నన్ను చూసుకుంటాడు అనుకుంటే, కుమారుడైనా నా చెల్లిబడి ఇదిగో నా వృద్ధాప్య పరిస్థితిలో నన్ను పోషిస్తాడు అనుకుంటే, నాకంటే ముందుగానే కుమారుడు వెళ్ళిపోయాడు. ఇక నాకే పరిస్థితి ఉంది? నా పరిస్థితులంతా, నా జీవితం అంతా చిందరవందరైపోయింది, నా జీవితం అంతా వేస్ట్ అయిపోయింది. ఇక నాకు నాన్నవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నాకు తోడుకుండే నాతో ఉండేవారు లేరు, నన్ను పోషించేవారు లేరు, నన్ను చూసేవారు లేరని ఎంతగానో కుమిలిపోయి ఉండొచ్చు విధవరాలు. అంత అయిపోయింది, ఇక చివరికి తీసుకుని వెళ్ళి ఇక ఆ భూస్థాపన చేయడమే ఆలస్యం. ఆడి మీద పెట్టుకుని ఆ కుమారుని తీసుకుపోతూ ఉన్నారు. అంత అయిపోయింది అనుకుంటుంది, ఇంకేమీ లేదు, అయిపోయింది నా జీవితం అనుకుంటున్న టైంలో యేసు ప్రభువారు అటువైపుగా వచ్చి ఆ పాడి పైన ఉన్నటువంటి విధవరాలి కుమారుడును ఏం చేశాడండి? ముట్టి లేవనెత్తాడు. మార్తా మరియల జీవితాన్ని గమనిస్తే, మార్తా మరియల లాజరు వారి ముగ్గురు గురించే బైబిల్లో రాయబడి ఉంటుంది. అంటే వారి చిన్నతనంలోనే వారి తల్లిదండ్రులు చనిపోయి ఉండొచ్చు, వాళ్ళ తల్లిదండ్రుల ప్రస్తావన ఎక్కడ కూడా మనకు అది కనిపించదు. బహుశా వారి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయి ఉండొచ్చు. తన పేరుకి తమ్ముడు పెంచుకుంటూ వచ్చారు. కనీసం తమ్ముడైనా వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటారు అనుకున్నారు, తమ్ముడైనా వాళ్ళకి తోడుగా ఉంటారు అనుకున్నారు, తమ్ముడైనా వాళ్ళతో పాటు ఉంటాడు, వాళ్ళు చూసుకుంటారు, ఆ గడుపుతాడు అనుకున్నారు. కానీ చివరికి తమ్ముడు కూడా చావు సిద్ధమై ఉన్నప్పుడు, ఇది ఎంతగానో ప్రేమించినటువంటి కుటుంబం రాయబడి ఉంటుంది అక్కడ. అంతగా ప్రేమించిన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి, ఎంతగానో ప్రేమించిన వ్యక్తి లాజరు సావు సిద్ధమై ఉన్నాడని దేవునికి వర్తమానం పొందొచ్చుగా, కానీ ప్రభువు రాలేదు. ఆలస్యం చేశారు. ఏం జరిగింది? లాజరు చనిపోయాడు. అక్క చెల్లెండ్రులు ఆ మాట మరి అనుకుంటారు, ఇదిగో యేసయ్య వస్తాడు, బాగు చేస్తాడు, ఇదిగో యేసయ్య వస్తాడు, స్వస్థపరుస్తాడు, ఇదిగో యేసయ్య వస్తాడు. ఎందుకంటే వారు ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో అద్భుతాలు విన్నారు, దేవుని మాటలు విన్నారు. కాబట్టి ఆయన వస్తే నా తమ్ముడు స్వస్థపడతాడు అని నిరీక్షించి ఎదురు చూశారు. కానీ ఆయన రాలేదు. చివరికి వారి యొక్క తమ్ముడు చనిపోయాడు. అయ్యో, ఇదిగో ఆయన వస్తాడనుకున్నామే, ఆయన రాలేదే, మాకు ఇప్పుడు వరకు తోడుగా ఉంటాడు, నా తమ్ముడు కూడా చనిపోయాడే, చిన్నప్పుడు తల్లిదండ్రులు పోగొట్టుకున్నామే, నాన్నవారు లేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నామే. అయ్యో, మా పరిస్థితి అంతా చేజారిపోయింది, నా తమ్ముడిని ఇక బ్రతికించేవారు లేడు, ఇక చనిపోయాడు, పరిస్థితులు అన్నీ అయిపోయాయి అనుకుంటూ ఏడ్చుకుంటూ
తమ్ముడిని తీసుకెళ్లి సమాధి చేశారు. సమాధి అయిన 4వ రోజు ప్రభు వారు వచ్చారు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ 2 విషయాలు ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఒకటి మార్తా మరియల ప్రేమ విశ్వాసం, 2 దేవుని కార్యం. క్యాజువల్ గా మనమైతే అంత ప్రేమించిన వ్యక్తి, అంత ఆప్యాయంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ బేతనీయ గ్రామానికి వచ్చినప్పుడు వాళ్ళనే బస చేసేటువంటి వ్యక్తి లాజరు సావసిద్ధమై ఉన్నాడని చెప్పినప్పుడు రాకపోతే మనం ఏమంటామండి? ధరా ఇంతగా ప్రేమించానన్నాడు, ఆయన ప్రేమామయుడు అని అన్నాడు, ఆయన ఎన్నో అద్భుతాలు చేసేవాడు అన్నాడు, మాట తప్పనని అన్నాడు. ఆయన ఊరిలోకి వచ్చిన ప్రతిసారి మనం ఇక అచ్చ తెలుగులో మా కొంపలోనే పడ్డాడు, మా ఇంట్లోనే తిన్నాడు, మేమే పెట్టాం భోజనం, ఎన్నో వస్తాయో మన నోటికి తెలియదు ఇంకా. కానీ నా తమ్ముడు సావసిద్ధమై ఉన్నాడు, ఒక్కసారి రాయండి రాలేకపోయాడు. ఇదేనా? ఇదేనా చూపించే ప్రేమ? ఇదేనా చెప్పే బోధ? అని చెప్పి ఎన్ని తిట్టేవాళ్ళము. సపోజ్ ఒక సేవకుడు అదే విధంగా ఉన్నాడు అనుకున్నాం, ప్రభు వారు కాకుండా ఒక సేవకుడు అదే ప్లేస్ లో ఉన్నాడు అనుకున్నాం. ఆ సేవకుడికి అదే ప్లేస్ లో మనం యేసు ప్రభు వారికి ఆ మార్తా మరియలు ఎలాగైతే విచారము చేశారో, ఎలాగైతే కుటుంబం ఆశ్రయం ఇచ్చిందో అలాగే మనమే ఇచ్చామనుకుందాం. అటువంటి పరిస్థితే జరిగింది అనుకుందాం. ఆ వార్త విన్నప్పుడు ఆ సేవకుడు రాకపోతే ఎన్ని సనుగుతామండి, ఎన్ని గొనుగుతామండి, ఎన్ని నిందలేస్తామండి, ఎన్ని మాటలు మాట్లాడతామండి. అవునా? కానీ మార్తా మరియలు ఏం చేశారో తెలుసా? 4వ రోజున ఆయన వస్తూ ఉండగా ఆయన అదిగో వాళ్ళంతా దూరాన్ని చూడగానే పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళారు. అదే మనమైతే వస్తున్నాడండి ఇప్పుడు అన్ని తీర్చుకుని, మా దగ్గర తిన్నాడు, మా సొమ్ము తిన్నాడు, మా దగ్గర ఉన్నాడు, ఎన్ని మాటలు మాట్లాడాము. కనీసం ఆయన మొహం కూడా చూడడానికి ఇష్టపడాం. మనమైతే ఎవరు పరుగులెత్తుకుంటూ వెళ్ళారు, పరుగులెత్తుకుంటూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా అంత అయిపోయింది, అయ్యా అంత అయిపోయింది, లాజరు చనిపోయాడు, ఇదిగో సమాజంలో పెట్టేశాం. అమ్మా నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, విశ్వాసం ఉంచు, మళ్ళా తిరిగి అవునయ్యా 2వ రాకడ ఇదిగో పునరుద్ధానము తిరిగి చేసు. అది కాదు, ఇప్పుడు నీ విశ్వాసం ఉంచు. సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ చూస్తాం కన్నీళ్లు విడిచి అని ఉంటది అక్కడ. వెంటనే సమాధి పైన ఉన్న రాయిని తిమ్మని అంటాడు. అప్పుడు ఆ మార్త అంటుంది కదా, మరి అంటుంది కదా, అయ్యా ఇదిగో నేటికి 4 రోజులు అయిపోయింది అతను చనిపోయి, ఇదిగో రాయి తీస్తే ఇప్పుడు శరీరం కుళ్ళిపోయి ఉంటుంది, వాసన వస్తుంది, ఇంకా అంతా అయిపోయింది ప్రభా, ఇప్పుడు తీర్చి ప్రయోజనం ఏమీ లేదు, పరిస్థితి అంతా చేదారిపోయింది, ఆకించిన శరీరం కూడా కుళ్ళిపోతుంది ప్రభా, ఇప్పుడు రాయి తీసి ప్రయోజనం ఏమి లేదు అని చెప్పి మార్తా మరియలు అని ఉండొచ్చు. అక్కడ చెప్పినట్టు మరి క్లియర్గా కనబడుతుంది. కానీ ప్రభు వారు అన్నారు, నువ్వు ఆ రాయిను తొలగించు. ఎప్పుడైతే అడుగు సృష్టించి రాయిను తొలగించాడు, చనిపోయి 4 రోజులైనప్పటికీ ఒక్క మాటతో లాజరు బయటికి రా అని పలికిన ఆ ఒక్క మాటతో మృతతుల్యమైనటువంటి కాదు, మృతమైనటువంటి కుళ్ళిపోయినటువంటి ఏమండి లాజరు శరీరము తిరిగి జీవమును పొందుకొని ఇదిగో చుట్టబడినటువంటి ఆ ప్రేత గుడ్డలతోనే తిరిగి లేచి బయటకు వచ్చాను. మన జీవితంలో కూడా చాలా సార్లు నాకు అన్న పరిస్థితులు అయిపోయినాయి అనుకోవచ్చు, మీకు అవకాశం లేదనుకోవచ్చు. డాక్టర్ దెర్ ఇస్ నో హోప్ అని చెప్పుంటాడు. అయ్యా డాక్టర్ మీకు అవకాశం లేదండి, ఇతను బాగుపడ్డండి, ఇతనికి ఇదవ్వండి, ఇక్కడ కొద్ది రోజులే అని చెప్పారో పరిస్థితుల్లో ఏదైనా అనారోగ్య పరిస్థితుల గురించి, లేకపోతే మన కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఇక అన్ని చేజారిపోయింది, నా కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది, లేకపోతే నా కొడుకు అంతా చేజారిపోయాడు, వాడి జీవితం అంతా నాశనం అయిపోయింది, ఇక ఏమీ లేదు నేను చేయడానికి.
నా పరిస్థితులు అన్ని చేజారిపోయినాయి, నా కుటుంబం అంతా నాశనం అయిపోయింది, ఇంకా నేను ఏమీ లేదు నా చేతుల్లో చేయడానికి అని అనుకుంటున్నామేమో. నిరీక్షణకు ఆధారము కూడా లేనప్పుడు అబ్రహాము దేవుడిని నమ్మాడు. 100వ ఏటనైనను దేవుడు అబ్రహామును విడిచిపెట్టకుండా వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడిని నిరూపించుకుని 100వ ఏటన కుమారుని ఇచ్చాడు. మరి మన నిరీక్షణ నిరీక్షణ కలిగినందున అతడు ఎక్కడ కూడా అవిశ్వాసమునకు లేక విశ్వాసము బలహీనుడు కాలేదని రాయబడి ఉంటుంది. ఎక్కడ కూడా అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహించలేదని ఉంటుంది. అది కాకుండా విశ్వాసము, రూఢైన విశ్వాసముతో దేవుడిని నమ్మాడని అక్కడ రాయబడి ఉంటుంది. మరి మనం ఎటువంటి విశ్వాసంతో దేవుని నమ్ముతూ ఉన్నాం? ఆ పరిస్థితులు ఏదైనా అవ్వచ్చు. ఎహెజ్కేలు గ్రంథంలో చూస్తే, ఎహెజ్కేలు గ్రంథం 37:11 వచనంలో అక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజలు వారుకున్న పరిస్థితులు చూసి వారు జీవిత పరిస్థితి లేదా వారి పరిస్థితులని ఎండిన ఎముకల మాదిరి వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. ఎండిన ఎముకలైపోతారు. కానీ ఆయన ఎండిన ఎముకలకు మాట సెలవీయగా, ఇక్కడ చూస్తే మృతతుల్యమైనటువంటి గర్భం నుంచి కుమారుని పుట్టించాడు, మృతుడైన కుమారుని లేపాడు, మృతుడైన 4 రోజులైనటువంటి లాజరును లేపాడు. ఇక్కడ చూస్తే ఏకంగా ఎండిపోయిన ఎముకలకు జీవమునిచ్చాడు ఆయన. ఇక మన జీవితంలో పరిస్థితిని ఎండిపోయింది అనుకోవచ్చు, ఇక జీవించే అవకాశమే లేదనుకోవచ్చు. ఇది నా జీవితంలో ఇది పుడుతుంది, లేకపోతే మరలా ఈ పరిస్థితి తిరిగి ఉద్భవిస్తుంది, నా జీవితంలో ఆనందం వస్తుంది, నా జీవితంలో నా కుటుంబంలో ఈ పరిస్థితి నెలకొంటుందని అనడానికి ఆస్కారమే లేకుండా ఎండిన ఎముకల మాదిరి మన కుటుంబ పరిస్థితులు మారిపోవచ్చేమో. కానీ ఎండిన ఎముకల సైతము ఆయన మాట చేత జీవింప చేసిన దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు. పరిస్థితులను మార్చగలిగిన వాడు ఆయన, స్థితిగతులను మార్చగలిగిన వాడు ఆయన. ఆయన నిరీక్షణ ఎంచగలిగితే నీ పరిస్థితి ఏదైనప్పటికీ, ఒకవేళ మృతతుల్యమైనప్పటికీ, ఒకవేళ చనిపోయినప్పటికీ, లేకపోతే మృతమైపోయి 4 రోజులే పరిస్థితులు, లేకపోతే చనిపోయి శరీరం అంతా కుళ్ళిపోయి ఆఖరికి ఎముకలు కూడా ఎండిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ తిరిగి జీవమును పుట్టించగలిగినటువంటి వాడు మన దేవుడు. మరి నీ నిరీక్షణ ఎక్కడుంది? మార్కు సువార్త 10:27 చూస్తే, మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవునికి సమస్తము సాధ్యమైనట్టు రాయబడి ఉంటుంది. మనుషులు చూసిన వారు, మన తోటి వారు, మన బంధువులు, వారికి ఇంకా అయిపోయింది పరిస్థితి అని చెప్పొచ్చు, ఇక అంత చేయడానికి చెప్పొచ్చు. అది మనుషులు లేక డాక్టర్లు మా వల్ల కాదని అనారోగ్య పరిస్థితిని బట్టి చెప్పుండొచ్చు, చేత ఎత్తేసి ఉండొచ్చు. మనుషులకు అది అసాధ్యమేమో కానీ దేవునికి అది సాధ్యం. దేవునికి అది సాధ్యం. యోబు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడు, తన శరీరం కూడా కుళ్ళిపోయిన పరిస్థితి అయిపోయింది, గోక్కోవడానికి కూడా భూమిలో శిలాపెంకులతో గోక్కున్న పరిస్థితుల్లో అంతా అయిపోయింది అనుకుని ఉండొచ్చు. కానీ తన విశ్వాసాన్ని ఎక్కడా విడిచిపెట్టలేదు, తన నిరీక్షణ ఎక్కడా విడిచిపెట్టలేదు, అతని యథార్థతను ఎక్కడా విడిచిపెట్టలేదు. నోటి మాట చేతనైనను పాపము చేయలేదని అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి తన పరిస్థితిని దేవుడు చివరికి 2 అంశాలుగా దీవించాడు. కొత్త నిబంధనలు మనం చూస్తే పౌలు అనేక శ్రమలు పడ్డాడు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇదిగో దేవుని కొరకై 1 తక్కువ 40 కొండా దెబ్బలు తిన్నాడు, వస్త్రహీనుడయ్యాడు, పిడుగుతులు గుర్తించుకున్నాడు, చెరసాలలో వేయబడ్డాడు, ఆకలితో అలమటించాడు, వాళ్ళ ప్రార్థనై ఇదిగో సముద్రంలో గడిపిన రాత్రులు ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా తన నిరీక్షణను కోల్పోలేదు. అంటాడు, ఇదిగో అయ్యా నా విశ్వాసం నేను కడవరకు కాపాడుకుంటుని, నా మందు ఉంచిన పరుగు ఓపికతో పరిగెత్తుని నా పరుగు కడముట్టించి తిని అని అంటాడు. మన నిరీక్షణ అంతము వరకు మనము కాపాడుకునే వారంగా ఉంటున్నామా? మన విశ్వాసం అంతము వరకు కాపాడుకునే వారముగా ఉంటున్నాం. ఆయన అంటాడు, ఇదిగో మీ విశ్వాసమును కడ వరకు కాపాడుకునుడి అని అంటాడు. శ్రమలలో అంతము వరకు ఓర్పు కలిగిన వాడే అని అంటాడు ఆయన. ఓర్పు కలిగి సహించిన వాడు ధన్యుడు అని అంటాడు ఆయన.
మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? రైట్. ఎప్పుడు వరకు దేవుడు కార్యం చేస్తాడో అప్పుడు వరకు ఎదురు చూడటమే. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో అంటాడు, ఇదిగో ఆయన తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి రెక్కల క్రింద ఈయన మనస్కులై ఉండుడి. మన జీవితంలో దేవుడు కార్యం జరిగించడానికి ప్రతిదానికి ఒక సమయం కలదు. బట్ వి హ్యావ్ టు వెయిట్ అంటిల్ దట్ టైం. మనం అప్పటి వరకు ఎదురు చూడవలసిందే, విశ్వాసములో బలహీన పడక. అబ్రహాము జీవితంలో అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. అప్పటికే పరిస్థితి అంతా ఇక పిల్లలు పుట్టి అవకాశమే లేనటువంటి పరిస్థితుల్లో 25 సంవత్సరాలు విశ్వాసములో బలహీనుడు కాక, దేవుడు చేసిన వాగ్దానమునందు అవిశ్వాసం ఉంచక, ఇదిగో చేసి వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఇదిగో విశ్వాసముతో సందేహించక రూఢి అయిన విశ్వాసాన్ని చూపించాడు. కనుకనే నేడు అబ్రహాము విశ్వాసాలకు తండ్రిగా పిలువబడుతున్నాడు. మన జీవితంలో ఇదిగో అబ్రహాము, యోబు, పౌలు వారి యొక్క జీవితాలు మన నిరీక్షణ కాగా మన విశ్వాసానికి ప్రాణాధారాలుగా ఉన్నాయి. మన నిరీక్షణ ఎక్కడుంటుంది? మన నిరీక్షణ నిజముగా దేవుని పైన నిలుపుకోగలుగుతూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. నిరీక్షణకు కూడా ఆధారము లేనప్పుడు, అసలు ఆయన ఎవరో తెలియనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. కానీ మనకు అన్ని ఆధారాలు ఉన్నాయి. మనం అన్ని చూస్తున్నాం, అన్ని వింటూ ఉన్నాం, కనులారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. కానీ మన హృదయం దాన్ని ఇంకా గోచరించినటువంటి స్థితుల్లో, మన పరిస్థితులు మారినప్పుడు, మన స్థితిగతులు మారిపోయినప్పుడు, ఇంకంతా చేజారిపోయింది అనుకున్నప్పుడు ఆయన మీద నుంచి నీ నిరీక్షణ, నీ విశ్వాసము బలహీన పడుతుందా, సన్నగిల్లుతుందా? లేక నీ నిరీక్షణ ఏకంగా కోల్పోయే పరిస్థితిలో ఉన్నామా? దేవునిలో ఎప్పుడైతే మన స్థితిని మార్చుకుంటామో మన గతి మార్చబడుతుంది. ఎంతవరకు మన స్థితిని మనం మార్చుకోగలుగుతూ ఉన్నాం దేవునిలో? ఎంతవరకు నిరీక్షణను మనం కాపాడుకోగలుగుతూ ఉన్నాం? ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన జీవితంలో ఈరోజు దేవుడు చాలా మందితో ఇళ్ళలో ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నిరీక్షణకు ఆధారము కూడా ఎక్కడ విశ్వసించడానికి, అది ఏదైనా ఇది జరుగుద్దనేటువంటి నమ్మకం ఉంచడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మన జీవితంలో తలెత్తి ఉండవచ్చునేమో. కానీ నిరీక్షణ కలిగి నమ్మితే తుల్యమైనటువంటి శారా గర్భం నుంచి కుమారుని పుట్టించిన దేవుడు, చనిపోయిన విధవరాలకు కుమారుడు లేపిన దేవుడు, చనిపోయి 4 రోజుల కుళ్ళు పట్టిన కలిగిన లాజరు లేపిన దేవుడు, ఏకంగా చనిపోయి కుళ్ళిపోయి ఎముకలు కూడా ఎండిపోయిన జీవితాల్లో ఆ ఎముకలు తిరిగి జీవింప చేసిన దేవుడు. మన పరిస్థితులు ఏదైనా, మన స్థితిగతులు ఏదైనా, మనము ఆయనలో మన స్థితిని మార్చుకుంటే ప్రతిదీ దేవుడు తిరిగి జీవింప చేయగలడు. కాబట్టి మనం ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాము పరీక్ష చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. సంగం గారు ప్రార్థనలో నడిపించండి. అలాగేనండి. చక్కటి వాక్యం వినిపించిన జోషువా గారికి వందనాలండి. మరి ఉదయకాల సమయంలో నిరీక్షణ ఆధారం చేసుకుని అబ్రహాము దేవుడు ఎవరో తెలియనప్పటికీ దేవుడు మాటకు లోబడి మరి తను చూపించు దేశానికి వెళ్ళమనగానే వెళ్ళాడు. ఎన్నో అద్భుతాలు పొందాడు. అలాగే మరి 100వ సంవత్సరం వచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎదురు చూస్తూ కనిపెట్టి ఓపికతో ప్రార్థన చేశాడని, మరి చనిపోయిన లాజరుని బ్రతికించాడని, మరి అదోరాల కుమార్తెను బ్రతికించాడని, అలాగే ఎండిపోయిన ఎముకలను మళ్ళీ చిగిరి జీవింప చేశాడని, మనము ఏ సమస్యలో ఉన్నా మరి దేవుని మీద ఆధారపడి ఉండాలని చక్కగా వివరించిన జోషువా గారికి వందనాలండి. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యనున్న పద్మజ గారు వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి. ఎవరన్నా? సర్వశక్తిమంతుడా, కృపామయుడా, దయ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఎంతో గొప్పమైనటువంటి మర్మమైనటువంటి మాటలు మా మధ్యకు తీసుకొచ్చినటువంటి సేవకులను మీరు అభిషేకించి ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. అయ్యా, నిజమే తండ్రి, అబ్రహాము దేవుని నమ్మి విశ్వాసముతో నిరీక్షించి ప్రభా, మీరిచ్చిన మాట తప్పడి వాడని ప్రభా, నమ్మకమైన వాడవని, వాగ్దానం చేసిన వాడు మాట తను నెరవేరుస్తాడని నిరీక్షించి ప్రభా, ఆశతో ఎదురు చూసి ప్రభా నైనా తను విశ్వాసులకు తండ్రిగా ఈ దినము మేము చెప్పుకొనుటకు ప్రభా మా మధ్యను మీరు ఉంచారు. అయ్యా, ఈ విశ్వాసమును గురించి
ఎలా ఓపికతో ఉండాలో, ఎలా నిరీక్షించాలో ప్రభా నాయన, ఎందరో భక్తులను నాయన భక్తురాండ్రను మా మధ్యకు సేవకులు ఈ ఉదయ కాలము నాయన తీసుకొచ్చి ఉన్నారు. వారిని ప్రభా ఇంకను దీవించండి. అనేక విధములుగా మీరు అభిషేకించి అనేక ప్రాంత ప్రదేశాలు విదేశాలలో మీరు వాడుకోనండి. అనేక దినాలలో ప్రభా నాయన ఈ ఘోరమైన దినాలలో పరిచర్య చేస్తూ ఉండగా వారి కుటుంబం చుట్టూ మీకు కంచెను వేసి నీ బలమైన ఆయుధంగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఇంకను అనేక మందికి విశ్వాసులకు తండ్రిగా ప్రభా జాషువా గారిని దీవించండి ప్రభా. వారికి ఆర్థికంగా వనరులను నింపండి. వారు చేయుచున్న ప్రతి పరిచర్యలో నాయన నీ తోడును నీ ఆత్మను ఉంచమని ప్రార్థిస్తున్నాం. వారు వేయుచున్న ప్రతి అడుగులో మీరుండి నడిపించండి అయ్యా. ఈ వాక్యం ఈ ఉదయకాలం మేము నాయన ఇదిగో విని ఉన్నాము తండ్రి. విని ఎక్కడే వదిలి వెళ్లకుండా మా జీవితాలలో అబ్రహాము లాంటి విశ్వాసము కలిగి నాయన ముందుకు కొనసాగే జీవితాలుగా విన్న ప్రతి ఒక్కరిని ప్రభా ఈ వార్త ప్రభా ఎంత దూరం అయితే వెళుతుందో ప్రతి ఒక్కరూ తండ్రి అబ్రహాము వలె విశ్వాసంలో బలము కలిగిన వారు వలె ముందుకు కొనసాగడానికి మా అందరికి నీ ఆత్మను తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ నీ కృపతో మమ్మల్ని బలపరచండి నాయన. ఎన్న వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. నాయన ప్రతి ఒక్కరిని నాయన ఉదయకాలం మీరు దర్శించారని మీరు మాట్లాడారని ప్రభా మేము నమ్ముకుంటూ ప్రభా నాయన ఈ చిన్న ప్రార్థన నాయన మీరు ప్రతిఫలాన్ని అనుగ్రహించి నడిపించమని యేసయ్య ఘనమైన నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 వాక్య నిమిత్తం ప్రార్థన చేసిన పద్మజ గారికి వందనాలండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అవసరాలు చెప్పండి అమ్మా. అయ్యగారు ప్రార్థన చేస్తారు. వందనాలండి అయ్యగారు. వందనాలండి. వందనాలమ్మ. కొన్ని టెస్టులు చేశారండి, నాకు దగ్గు వస్తుందని. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి. కొంచెం ఆ టెస్టుల్లో ఏమీ లేకుండా ఆ కిడ్నీ ఆ లివర్లో ఏమీ లేకుండా కొంచెం ప్రేయర్ చేయండి. ఓకే వందనాలు అయ్యగారు. అమ్మ. వందనాలమ్మ. అది మీరు ప్రార్థన చేశాక ఇంకా బాగానే ఉంది అయ్యగారు. కొంచెం దేవుడు అంటే బెడ్ మన ఎక్కించడానికి ఈ మధ్యన అలాంటి ఇబ్బంది ఏమీ లేదండి. ఆవేశం అనేది ఏమీ లేదండి. బాగానే ఉన్నారు. కానీ ప్రార్థనకు రావాలంటే అయ్యగారు చాలా ఆటంకాలు ఇంట్లోనండి. ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయండి. అవన్నీ తగ్గిపోయేలాగా ప్రార్థన చేయండి. జూమ్ లోని మురళి గారిని కూడా ప్రార్థన చేయమనండి. ఆయన సరే చెప్తారండి. మధ్య మధ్యలో ఆయన కూడా ప్రార్థన చేయమనండి. చాలా ఇబ్బంది పడిన ప్రార్థనకు రావాలని ఏంటండి. ఇక నాకు దేవుళ్ళు ఎదగాలని ఆశ అండి. నీకు ఆశ ఉంది, ఆయన కూడా రావాలి మరి. మాట చెలబాటు అవ్వట్లేదు అమ్మగారు. చాలా ఇబ్బందిగా ఉందండి. అదే నేను ప్రార్థన ఇప్పుడే అయ్యగారు వాక్యం చేరినారు కదా. అయ్యగారు చెప్పిన వాక్యం మన కోసమే. అయ్యగారు మీరు చెప్పిన వాక్యం మా కోసమేనండి. నిజమే, మేము బాధల్లో ఉన్నప్పుడు మరి మనం దేవుడి మీద ఆధారపడమని ఇప్పుడు అయ్యగారు చెప్పిన వాక్యం మన కోసమేనమ్మా. అవును, నా కోసమే పెట్టిందండి. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. మన కష్టాలు, మన వ్యాధులు, మన బాధలు అన్నిటిలో కూడా దేవుడు మనం నడిపిస్తాడు. కానీ ఏంటంటే మరి అబ్రహాం విశ్వసించినట్లుగా మనం విశ్వసించాలి. అబ్రహాం గారు చేసినట్లుగా మనం చేయాలని ఇప్పుడు అయ్యగారు చెప్పిన వాక్యం అండి. మన కోసమే చెప్పారు. మన వాక్యానుసారంగా ఉంటే మన కష్టాలు మనకి అన్ని తొలగిపోతాయండి. అమ్మగారు చిన్న మాట అండి. అది ఇంట్లో నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉన్నాను. మొత్తం అందరూ ఒకటిగా ఉన్నారండి దేవుని విషయంలోనండి. మనం ఒంటరిగా ఉన్నా మన పక్కన మన దేవుడు ఉన్నాడండి. ఒంటరిగా ఆ విశ్వాసంతో నేను ఎంత కష్టమని ఎదుర్కొంటున్నానండి. ఎంతమంది తిప్పినా కానీ అలాగ ఉన్నానండి. ఒంటరిగా ఉన్నవాడమ్మా మన దేవుడు. నువ్వు ఒంటరిగా ఉన్నావు మన పక్కన 10,000 మంది పడినను మనం జయించే శక్తి మనకి ఇస్తాడండి దేవుడు. ఏం పర్వాలేదండి. మీకు రోజు డైలీ వాక్యం అందుతుంది కాబట్టి వాక్యానుసారంగా ఉండండి. మీరేం ఐదు పడవద్దు. అలాగే అయ్యారు ఇంకొక మాట అండి. మాకు కూడా మా ఆయన గారు నిమిత్తం కూడా నేను మరి చాలా బాధతో మరి డాక్టర్ల దగ్గరికి వెళ్తే వేలు అయిపోతున్నాయి ఆయన అని రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుంటున్నా అండి. మంచి వాక్యం మరి మాకు దేవుడు మీ ద్వారాగా మరి వినిపించారు అయ్యగారు. వాక్యం విన్నాక మాకు ఎంతో బలం వచ్చిందండి. మరి దేవుడు నిన్న కిడ్నీ టెస్ట్ చేయించమండి, తగ్గింది, పర్వాలేదు అన్నారు. మళ్ళీ వేరే అంటే డబ్బులు ఎక్కువైపోతున్నాయని వేరే ఆయుర్వేదం హాస్పిటల్కి వెళ్ళామండి మొన్న. ఆవిడ కూడా టెస్ట్ చేయించమంది అయ్యగారు. నిన్న టెస్ట్ చేయించామండి, కిడ్నీ టెస్ట్ 1.7 ఉందండి. ఆ విషయంలో కూడా ప్రార్థనలో పెట్టండి అయ్యగారు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు.
మరి నాకు తెలుసు దేవుడు ఎందుకైతే మరి ఆ పరీక్ష పెట్టాడో, మరి ఆ పరీక్షలో మేము నెగ్గేటట్లుగా అబ్రహాముని ఎంత మరి విశ్వాసంతో ఉన్నాడో మేము కూడా ఆ విశ్వాసంలో ఉండేలాగా ప్రార్థన పెట్టండి అయ్యారు. మా భర్త మారేలాగా ప్రార్థనలు పెట్టండి అయ్యారు. ఖచ్చితంగా. ఇంకెవరైనా ఉన్నారా? మాస్టర్ గారు వందనాలండి. మా వందనాలమ్మా హేమవతి గారు. అదే బాగున్నామండి. అయితే నాన్నగారికి ఆపరేషన్ జరిగిందండి. మరి కొంచెం నిన్న మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే కొంచెం కనిపించలేదని అన్నాడండి. 4 రోజుల్లో పర్వాలేదని, కొంచెం మంచిగా కనపడేలాగా చూసి ప్రార్థన కళ్ళ ఆపరేషన్ అండి, కళ్ళ ఆపరేషన్. కళ్ళ ఆపరేషన్ అండి. ప్రార్థన చేయండి అయ్యారు. పరిశుద్ర ప్రేమ కలిగిన మా యేసయ్య ఘనమైన నామములకు నాకు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో చెప్పబడిన ప్రతి ప్రార్థన అవసరతను మీ చేతులకు అర్పిస్తున్నా. మా ప్రభా లక్ష్మి గారి విషయంలో మీ కార్యం జరిగించండి. తల్లి గారికి మా ప్రభా టెస్టులు చేస్తుండగా రిపోర్ట్స్ అన్ని యేసు నామములో నార్మల్ వచ్చినగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ బలమైన ఆత్మశక్తిని తోడుగా వచ్చేది నీ గాయపడస్తం చేత బిడ్డను మీరు తాకమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాళ్ళని మీరు ముక్తి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రతి బలహీనత యేసు నామములో విడిచి పోవునుగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. నీ గాయపడస్తం చేత మీరే ముక్తి స్వస్థపరచు. అదే నా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించాడని చెప్పి మన గురించి సాక్ష్యం ఇచ్చుదురుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. తెలియజేసుకున్నాను మా ప్రభావ. ఆయన మురళి గారి విషయంలో జరిగించిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు. వారి పట్ల మీరు చేస్తున్న ప్రభావ ప్రతి విషయాన్ని బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డ నీ రక్షణలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ రక్షణలోనికి ఆటంకపరుస్తున్న కార్యక్రమం ఇస్తున్నాము బంధిస్తూ ఉన్నాను. మా ప్రభావ తల్లి గారు ప్రార్థనకి ఆవటానికి కలుగుతున్న ప్రతి ఆటంకములు యేసు నామములో తొలగిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడా కూడా మా ప్రభావ విశ్వాసములో బలహీన పడక నీ యందు రూఢి అయిన విశ్వాసముతో నమ్మకముతో మా ప్రభు ఉండటానికి సహాయం అనుగ్రహించండి. ప్రతి పరిస్థితి మార్చబడినగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ కార్యాన్ని జరిగించండి. ఇంకా మురళి గారికి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దాయిచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. తండ్రి మీకే వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ప్రభా ఈ సమయంలో సంధ్యమ్మ గారిని మా ప్రభా వారి యొక్క భర్త గారిని మీ చేతులు కల్పిస్తూ ఉన్నా. వారి పట్ల మీ కార్యాన్ని జరిగించండి. ప్రతి బలహీనత యేసు నామములో విడిచి పౌరుగా ఆజ్ఞాపిస్తున్నాను. దీనికి సంబంధించిన ప్రతి సమస్య, కిడ్నీలో స్టోన్స్, ప్రతిది యేసు నామములో మా ప్రభానైనా విడుదల కలుగునిగా కానీ ప్రార్థన చేస్తున్నాను. గాయపడస్తం చేత మీరు తాకండి, స్వస్థపరచు. యెహోవా నేను సెలవిచ్చిన దేవా నీ గాయపడస్తం చేత తాకమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మా ప్రభా మా తమ్మ గారిని మీ చేతులు కల్పిస్తున్నాం. తండ్రి గారు చేసినప్పుడు ఆపరేషన్ కంటే ఆపరేషన్ తోడుగా ఉన్నారు. ఆయన ఇంకా క్లియర్ గా కొంచెం కనపడట్లేదు అని అంటున్నారు. ఆ ప్రభా చక్కగా యేసు నామములో ఆ కన్ను కనబడునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నా. యేసు నామములో చూపు అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. హస్తమున కంటిపైన ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. బలమైన కార్యాన్ని జరిగించి ప్రతి ఒక్కరిని మా దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించాడని ఈ సాక్షులుగా నిలబెట్టుకున్నామని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ సమయంలో మా ప్రవేశ మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతులు కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆత్మ చేతులు నింపండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేసి అయా నీ కృపల భద్రపరిచి ఆత్మస్థితిని ఎదుగుదల దయచేయండి. ప్రార్థన జీవితంలో ఎదుగుదల దయచేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేసి నీకు మహిమకరముగా రైతులకు మాదిరికరముగా జీవించేటువంటి కృపను మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మా ప్రభా ఈ పరలోక సంబంధమైన ప్రతి విధమైన ఆత్మీయ ఆశీర్వాదముల చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం. ముందు ప్రతి నిత్యం నడిపిస్తున్నటువంటి ప్రభాబు గారిని సంధ్యమును కూడా మీరు దీవించండి. మీ పరిచయలో బలంగా వాడుకోనండి. నా సమస్తమును మీ చేతులకు అర్పిస్తుంది. అవును ప్రభా మా జీవితంలో పరిస్థితులు చేజారిపోయినా మేము అనుకోవచ్చు. కానీ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నమ్మగా మృత తుల్యమైనటువంటి గర్భం నుంచి కుమారుని పుట్టించిన దేవుడవు. మా పరిస్థితుల్లో మా జీవితంలో అంతా అయిపోయింది, ఇంకా మృతం ఏమీ లేదనుకున్నటువంటి పరిస్థితుల్లోంచి కూడా మా ప్రభు తిరిగి జీవింప చేయగలిగిన దేవుడు మాట్లాడుతుంది. అటు నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణను కడ వరకు మా ప్రభు ఎక్కడ విశ్వాసమందు బలహీన పడక కడ వరకు దాన్ని కాపాడుకుంటూ ఓపికతో మా ముందున్న పరుగు పందెంలో ఓపికతో పరుగెత్తుతూ అంత వరకు సహించచ్చు మీ రాజ్యములో చేరేవారిగా నన్ను మమ్మును మమ్మందరినీ ఉంచమని మీ నామానికి మహిమ పొందుకోనండి. ఇంకెవరైనా బలహీనతో బాధపడుతున్నట్లయితే నీ గాయపడిన హస్తము చేత తాకమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి బలహీనత యేసు నామములో బంధిస్తున్నా. మా ప్రభు సమయంలో భయంకరంగా సీజనల్ జ్వరాలు మా ప్రభునైనా
వైరల్ ఫీవర్స్ ఏలుబడి చేస్తున్నటువంటి సమయంలో బిడ్డలందరి చుట్టూ నీ కంచెలు వేయమని ప్రార్థన చేస్తున్నా. నీ కార్యాన్ని జరిగించండి, మీరే ముట్టి స్వస్థపరచండి. నామానికి మహిమ కలుగును. యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. 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 ఆశీర్వాదం ఇవ్వండి అయ్యా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని శ్రీకృష్ణ యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్యత సహవాసం కూడిన మనకును లోకంలో సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మీకు ఒక చిన్న ప్రార్థన రిక్వెస్ట్. మా కుమారుడు, మా అబ్బాయిది ఈ రోజు బర్త్డే, వాడి కొరకే ప్రార్థన చేయండి. అలాగే అందరికీ ఇప్పుడు చెప్తూనే ఉన్నాను, మందిర నిర్మాణం